నరేంద్ర మోడీ భారీ మెజార్టీతో గెలిచారు అనగానే ఒక్కొక్కళ్ళు ఏముందిలే అన్నట్టుగా ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో భారీ మెజార్టీతో గెలుపొందారంటే అవునా, ఈవీఎం ట్యాంపరింగ్ అయి ఉంటుంది. చంద్రబాబు సూపర్గా గెలిచాడు అంటే అన్ని ఓట్లు ఆయనకే పడ్డాయి, అన్ని సీట్లు ఆయనకే వచ్చినాయంటే ఈవీఎం ట్యాంపరింగ్లే అనుకుంటారు. ఇలాగా ఈవీఎం ట్యాంపరింగ్ అనే మాటని మనం ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా వింటూనే ఉంటాం. అసలు ఈవీఎం అనే మిషన్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈ ఈవీఎంని నిజంగా ట్యాంపర్ చేయొచ్చా? నిజంగా కూడా అది సాధ్యమేనా అంటే అసలు ముందు దానికి ఒక హిస్టరీ ఉంది. 47 సంవత్సరాల క్రితం అంటే 1977లో భారత ఎలక్షన్ కమిషన్ ఒక పనిని హైదరాబాద్లో ఉన్న ఈసీఎల్కి ఒక పని అప్పచెప్పింది. ఈసీఎల్ అంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఓటింగ్ చేసేవాళ్ళు పేపర్తోని బ్యాలెట్తోని ఉండేది ఒకప్పుడు. దానివల్ల కొన్ని వేల రకాల చెట్లను నరకాలి, దాని దగ్గర నుంచి పేపర్ని తయారు చేయాలి. ఆ తర్వాత ఎంతో కార్మికులు కష్టపడే ఒక వేస్ట్ని వృధా చేసిన దాన్ని ఒక బ్యాలెట్ రూపంలో తీసుకొచ్చేసి వేయటం వల్ల ఎంతోమందికి పని కల్పించాలి. వీటన్నిటికీ కూడా గవర్నమెంట్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఈ డబ్బునంతటిని మిగిల్చాలంటే ఏం చేయాలని చెప్పి ఒక కొత్తగా ఆలోచిద్దామనే ఒక ఉద్దేశంతో మన భారత ఎలక్షన్ కమిషన్ ఈసీఐలతో ఒక టైఅప్ కుదుర్చుకుంది. అది 1977లో కుదుర్చుకుందని ఇందాకనే చెప్పాను. దీనికి సంబంధించి 1980 ఆగస్టు 6వ తారీఖున అంటే 3 సంవత్సరాల తర్వాత ఈసీఐలలో ఒక అద్భుతమైన చిట్కా కనిపెట్టి ఇదిగో ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని చెప్పేసి భారత ఎన్నికల శాఖకి అప్పచెప్పారు. అప్పటి నుంచి టెస్ట్ చేద్దామని చెప్పేసి 1982లో కేరళలో జరిగిన ఒక ఎలక్షన్స్కి సంబంధించి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈవీఎంని వాడారు. ఆ వాడిన తర్వాత రిజల్ట్ అంతా కూడా బాగుంది, పర్ఫెక్ట్గా ఇది చాలా వాడదగ్గదే అని చెప్పేసి అందరూ ధృవీకరించిన తర్వాత భారతదేశం మొత్తం కూడా వాడటానికి అప్పుడప్పుడు అలా స్టార్ట్ అవుతా వచ్చినప్పుడు ప్రతి దగ్గర కూడా ఈవీఎం వల్ల ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంతోని వాళ్ళు గెలిచేసి ఉంటారు, అదే మనకి బ్యాలెట్ ఓట్ అయితే కనుక ఖచ్చితంగా మనమే గెలిచి ఉండేవాళ్ళం అనేది ఇలా జరుగుతూ ఉన్నప్పుడు అనేక రకమైన కేసులు కూడా పడ్డాయి. ఈవీఎంలోనే తప్పు ఉండింది, ఈవీఎం వల్లే మనకి ఇలా ప్రాబ్లం జరిగిందని చెప్పేసి అనేక మంది బిల్స్ వేయడం జరిగింది. ఇది అంతా కూడా పరిశీలించిన కోర్టు నిజంగా కూడా ఈవీఎం వల్ల ప్రాబ్లం ఉండిందా లేదా అనేది ఒక చర్చకి తెరదీసి అక్కడి నుంచి అనేక మంది నిపుణులను తీసుకొని వాళ్ళు అసలు ఇది కరెక్టా కాదా, ఈవీఎం అనే మిషన్ ఎంతవరకు కరెక్ట్ అనే దానికి సంబంధించి అనేక రకమైన మొత్తం కేసుల్ని పరిశీలించిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎవరెవరు ఏం చెప్తున్నారు అనేది మొత్తం తీసేసుకున్నాక 2012-13 దాకా కూడా ఇవన్నీ పలానా చోట ఎలక్షన్స్ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత అటన్ని పరిగణలో తీసుకొని ఒక టైం తర్వాత అసలు ఇంకెవరిని పిటిషన్స్ వేసే వాళ్ళని కానీ ఈవీఎం మిషన్స్ తప్పనే వాళ్ళని కానీ ఇక నుంచి ఏ కోర్టు ఏది అప్పీల్ని తీసుకోకూడదని చెప్పేసి 2017లో నిర్ణయించుకుంది. అప్పుడు న్యాయస్థానం, భారత ఎన్నికల కమిషన్ అన్నీ కలిసి వీవీప్యాట్ అనే దాన్ని రూపొందించబడింది. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఈ వీవీప్యాట్ని తీసుకొచ్చిన తర్వాత ఇదంతా కూడా ఖచ్చితంగా కూడా ఈ పర్ఫెక్ట్గా ఉండింది. ఈవీఎం అనే దానిలో ఎటువంటి తప్పులు అవకతవకలకి అవకాశమే లేదని చెప్పేసి తేల్చేసుకున్న తర్వాత ఎవడైనా సరే ప్రపంచంలో దీన్ని హ్యాక్ చేయగలిగితే మనం అప్పుడు ఆలోచించవచ్చు అనేది ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది కోర్టు. అప్పుడు మొత్తం దేశంలోని అనేక మంది అనేక రకాలుగా ట్రై చేసి దీన్ని హ్యాక్ చేయలేరు, ఈవీఎం మిషన్ అనేది చాలా కరెక్ట్ మిషన్ అని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత 2017 నుంచి మొత్తం దేశం అంతా కూడా ఈవీఎం వాడినే వాడాలని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారం రూపకల్పన చేసుకొచ్చింది. అందుకనే అప్పటి నుంచి ఈవీఎం అనే మిషన్ పర్ఫెక్ట్గా పనిచేయడం, అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనుక వాడటం అనేది మనకు తెలుసు. ఇకపోతే ఈవీఎం కేంద్రాన్ని వాడినప్పుడు దానికి తీసుకునే జాగ్రత్తలు ఏంటి, దానికి సంబంధించిన ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని మిషన్స్ని ఒక జిల్లా కేంద్రానికి సంబంధించిన ఒక దగ్గర మొత్తం అందరూ సేఫ్టీ ఒక రూమ్లో పెడతారనమాట. 3వ తారీఖు కనుక ఓటింగ్ జరుగుతుంటే 1వ తారీఖు నుంచి కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన శాఖలకు సంబంధించి ఆ ఓటింగ్ కేంద్రాలకు సంబంధించి ఒక్కొక్కరిని పంపిస్తారు. పంపించిన తర్వాత ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొని వాళ్ళ పోల్ ఏజెంట్ని ద్వారా ఏ పార్టీలకు సంబంధించిన ఆ పోల్ ఏజెంట్లను తీసుకొని వాళ్ళ పార్టీకి ఓటేసుకోమని చెప్పేసి చెప్తారు. వాళ్ళందరూ కూడా కరెక్ట్గా అవన్నీ పర్ఫెక్ట్గా నిర్ధారణ వెళ్తున్నాయి అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఓటుని అన్ని పరిశీలించుకున్నాక ఎస్ ఇది చాలా బాగుండింది, ఇది కరెక్ట్గా పనిచేస్తుందని చెప్పి నిర్ధారించుకున్నాక పలానా ఎన్నికల అధికారికి దాన్ని అప్పచెప్తారు. ఆ ఓటింగ్ మిషన్ ఏదైతే ఉండిందో ఈవీఎంని దానికి అప్పుడు అప్పచెప్తారు. ఆ అప్పచెప్పిన మిషన్ని
ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లోకి భద్రపరిచే సంగతి అందరికీ తెలిసిందే. ఇదంతా కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయి ఉండొచ్చు, ఆ నియమింపబడ్డ హెడ్ క్వార్టర్ ఏదైనా అయి ఉండొచ్చు, అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయినాక దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఇంకొక చిట్కా ఉంది ఇక్కడ. అంటే ఏ పని చేసినా సరే గవర్నమెంట్ చాలా న్యాయబద్ధమైన ఒక చర్యతోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి నిరూపించే క్రమంలో ఇక్కడ ఒక కోడ్ క్రియేట్ చేస్తారు. ఈ కోడ్ని మొత్తం పార్టీలకు సంబంధించిన ఆల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ కోడ్ని 2 భాగాలకు చేసి ఒక భాగాన్ని ఆల్ పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరిది కూడా ఎవరైనా చూసుకునే విధంగా ఒకటి ఉంటుంది. ఇంకొక కోడ్ని మాత్రం ఎన్నికల అధికారి దగ్గర ఉంటుంది. ఈ 2 కోడ్లు మ్యాచ్ అయ్యి జత చేసిన రోజున ఎప్పుడైతే ఎలక్షన్ కౌంటింగ్ అని ఉంటుందో ఆ రోజున స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసి ఎలక్షన్ కౌంటింగ్ దగ్గరికి వెళ్ళి ఈవీఎంని కనుక ఓపెన్ చేసి దాన్ని ఆ కోడ్ రెండింటిని జత చేసినప్పుడు మాత్రమే ఆ మిషన్ అనేది పనిచేస్తుంది జరుగుతుంది. ఒకవేళ ఇలా కాకుండా ఎన్నికల అధికారి కానీ ఆ లోకల్ పార్టీస్ వాళ్ళు కానీ కనుక కుమ్మక్కై ఒకవేళ అధికారం ఓపెన్ చేద్దాం అనుకున్నా సరే ఇలా ఓపెన్ చేసిన సంగతి పలానా ఎన్నికల అధికారికి కానీ ఆ శాఖ వారికి కానీ ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే అది దొంగతనం కిందకి వస్తుంది కాబట్టి ఎవడు కూడా చేయడు. ఇలాగ ఇన్ని రకాలుగా కూడా ఇది ప్రూవ్ అయ్యి ఇది చాలా శక్తివంతమైనదని తెలిసినాకనే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఓటు అనేది ఎంత గొప్పదో ఎంత ఆయుధంగా తీసుకుందో అనేది తెలుసుకొని మొత్తం భారతదేశంలోని దాదాపు 98,90,00,000 ఓట్లు మన దగ్గర, అంటే దాదాపు 99 కోట్ల ఓట్లు మన దగ్గర ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంత పెద్ద భారత ప్రజాస్వామ్యంలో 99 కోట్లని పేపర్తో కనుక లెక్కిస్తే మనకి పర్యావరణానికి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే ప్రింటింగ్లు, పేపర్లు, కార్మికులు, దానికి సంబంధించిన రోల్స్, కట్టర్స్, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి ఆలోచించి ఇక నుంచి నోటికి ఏది వస్తే అది మాట్లాడకుండా ఈవీఎం తప్పు, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి గెలిచాడు, ఈవీఎం అనేది మోసం అని చెప్పేసి మనకు తెలిసింది మనకు వచ్చిన నోటికి వచ్చిన మాటని మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. మనం ప్రజలు అందరూ కూడా ఒక డెసిషన్ తీసుకొని ఈవీఎంని ఓటు ఇస్తున్నారు కాబట్టి దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అందుకనే ఇప్పుడు ఎలక్షన్ సంబరం జరగబోతుంది. వచ్చే నెలలోనే ఆంధ్రప్రదేశ్లో మే 13వ తారీఖున అతి తొందరలోనే ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన అంతా జరుగుతుంది. అలాగే హైదరాబాద్లో 2024 మే 13న పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ కాకుండా దేశంలో అనేక చోట్ల కూడా జరుగుతున్నాయి. ప్రతి దగ్గర కూడా ఎలక్షన్స్, ఓట్లు, పార్టీలు, కార్యకర్తలు, సభ్యులు, లీడర్లను మాట్లాడుకుంటాం కానీ ఈవీఎం మన దగ్గరికి వచ్చేసరికి ట్యాంపరింగ్ మిషన్ లాగా మాట్లాడుకోవటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి అద్భుతమైన మిషన్ని కనిపెట్టింది మన హైదరాబాద్ ఈసీఐఎల్ అంటాం అనేది చాలా గొప్ప విషయం. అందుకనే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పాడ్కాస్ట్ని మీకు అందిస్తున్నాను. నేను మీ శివ మల్లాల.